హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మన రెసిపీ పేరు చెప్పనా? ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో ఈరోజు చూసేద్దామా. దీనికి కావలసినవి ఉడకబెట్టిన కోడిగుడ్లు, కట్ చేసిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నేనైతే కొత్తిమీర, క్యారెట్ ముక్కలు ఎండపెట్టుకున్నాను, అవే ఉన్నాయి ప్రస్తుతానికి. వాటిని మిల్ మేకర్లు. తయారీ విధానం అలాగో చూసేద్దాము. మీరు తయారీ విధానం చూసేయండి, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంతో ఉండేవారు. కాలం గడుస్తున్న కొద్దీ ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ అమ్మాయికి నా అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ అబ్బాయి ఒక ఆర్మీలో పనిచేస్తాడు. యుద్ధానికి వెళ్ళి రావడం, మనసారా ప్రేమించుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఇవే. ప్రేమించుకోవడం అంటే ఈ రోజుల్లో లాగా బండ్ల మీద నచ్చినట్టు తిరిగి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి పార్కుల్లో తిరిగి వదిలేసే ప్రేమ కాదు వాళ్ళది. గాఢంగా ప్రేమించుకున్నారు, నిజాయితీగా ప్రేమించుకున్నారు. అతడు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి 1000 కళ్ళతో అతని కోసం ఎదురు చూస్తున్న ఆమె. ఈలోపు ఇంకా వాళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుని పెళ్ళికి ముహూర్తం పెట్టుకునేసరికి ఆ అబ్బాయికి ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. ఒక ఉత్తరం వచ్చింది, నువ్వు అర్జెంటుగా వచ్చి యుద్ధంలో జాయిన్ అవ్వాలని. సరే అని ఆ అబ్బాయికి చెప్పి, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, రాగానే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆ అబ్బాయి యుద్ధానికి బయలుదేరాడు. ఆ అమ్మాయి కూడా జాగ్రత్తలు చెప్పి క్షేమంగా వెళ్ళరా, నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటానని చెప్పి అతన్ని యుద్ధానికి పంపించింది. అతడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతుండగా అతడు వెళ్ళిన దగ్గర నుంచి తన ప్రేయసి ఎలా ఉందో, ఏం చేస్తుందని రోజు ఒక ఉత్తరం రాసేవాడు. రోజు ఆ ఉత్తరం కోసం ఆమె 1000 కళ్ళతో ఎదురు చూసేది. పోస్ట్ మ్యాన్ రాగానే గబా ఉత్తరం తీసేసుకొని చదువుకొని దానికి జవాబు పంపించేది. రోజు ఇలా జరుగుతుంటే కొన్ని నెలలు గడిచిపోయాయి. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు ఉత్తరం రావడం ఆగిపోయింది. ఏంటి, తన దగ్గర నుంచి ఉత్తరం రాలేదు, అసలు ఈరోజు పోస్ట్ మ్యాన్ రాలేదు, ఒకవేళ తనకు ఒంట్లో బాగాలేదేమో, పోస్ట్ మ్యాన్ సెలవు పెట్టుకున్నాడేమో అనుకుంది. 2 రోజులు గడిచాయి, వారం గడిచాయి, నెల గడిచింది. ఈలోగా అతను రావట్లేదు. దీనికి ఏమి చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలోకి ఒకరోజు పోస్ట్ మ్యాన్ వచ్చాడు. గబగబా పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, మీకు ఏమన్నా ఒంట్లో బాగాలేదా ఏంటి ఇన్ని రోజుల నుంచి నేను ఉత్తరం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను, ఎందుకు రావట్లేదు మీరు అని అడిగాడు. పోస్ట్ మ్యాన్ ఒకటే మాట అన్నాడు, అమ్మ, నేనైతే ఇప్పుడు ఉత్తరం ఏం తీసుకురాలేదు, కానీ ఆ ఉత్తరం ఎందుకు రావట్లేదని నేనే మిమ్మల్ని అడగడానికి వచ్చానమ్మా అని చెప్పాడు. తన మనసు అంతా భారం అయిపోయింది. ఏడుస్తూ కృంగిపోతూ, తనకి ఎవ్వరు నా అనేవాళ్ళు లేరు కాబట్టి పట్టించుకునే దిక్కులేక బలహీనంగా రోజుకి బలహీనంగా తయారవుతుండగా ఈలోపు ఒకరోజు ఉత్తరం వచ్చింది. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత వచ్చిన ఉత్తరాన్ని గబగబా చించి చదివింది. దాంట్లో చేతి వ్రాత తన ప్రియుడు వ్రాసినట్లేదు, అది వేరే చేతి రాత. ఏంటి, నాకెవరు ఉత్తరం పంపించారు, నాకెవరు ఉత్తరం పంపించారని ఆలోచిస్తూ ఉండగా గబగబా ఉత్తరం చింపి చదివింది. నేను అత్యంతగా ప్రేమించే నా ప్రేయస్రాలకి నేను ఎంతో ప్రేమగా వ్రాయిస్తున్న ప్రేమలేఖనుంది. వ్రాయించడం ఏంటి, తనకేమైంది అని ఆలోచిస్తుండగా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వదిలేసి యుద్ధానికి వచ్చాను. యుద్ధం జరుగుతున్న సమయంలో నా 2 చేతులు కోల్పోయాను. ఇప్పుడు నేను 2 చేతులు లేని అవిటివాణ్ణి. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు కుదరదు. నువ్వు మంచిగా ప్రేమించేవాడిని చూసి, నిన్ను బాగా చూసుకునేవాడిని చూసి పెళ్లి చేసుకొని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి ఆ అమ్మాయి షాక్ అయ్యి ఉత్తరానికి జవాబు ఇవ్వకుండా సరాసరి ఆ యుద్ధ భూమికి వెళ్ళి 2 చేతులు లేని ప్రియుని గట్టిగా వాటేసుకుని హాస్పిటల్లోనే, నీకు చేతులు లేకపోతే ఏంటి, నా చేతులు ఉన్నాయి, నా చేతులతో ప్రపంచాన్ని చూడని చెప్పి వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చిన్న స్టోరీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఎగ్ బిర్యానీ మాకైతే చాలా టేస్ట్గా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒకసారి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.